నేను చేయలేదు సార్. నా మాట ఎక్కడ పెట్టారా? ఇంకో 2 రోజులు చేద్దాం. ఎంతమంది వచ్చారు మీరు? నా మాట వినండి. కొట్టండి సార్. కొట్టండి సార్. ప్లీజ్ సార్, నేను ఆ దొంగతనం చేయలేదు సార్. నిజం చెప్తున్నాను సార్. ఇట్లా కొడితే కానీ ప్లీజ్ సార్. మాట్లాడరా? ప్లీజ్ సార్. చెప్తే- కొట్టండి సార్. చెప్తే ఆపేస్తా. తల్లి తోడు చెప్పు. సార్. నేను ఎక్కడ చెప్పాను నుంచి సార్. ఎంతమంది వచ్చారు? కొట్టండి సార్. ప్లీజ్ సార్. కార్కేసా ఇక్కడ సంతకం పెట్టు. జోస్న మేడం చనిపోయినప్పుడు హాస్టల్లో ఇంట్రాగేట్ చేసి ఇస్తున్నారా? ఎంత దొంగ మొహందిరా. సొంత మొగుడు చావుకి కారణమైంది. మళ్ళీ మన డీసీపీ సార్ కొడుకుతో పెళ్లికి సిద్ధమైపోయింది. అయినా ఆ పైవాడు చూస్తూ ఊరుకోలేరా? చెప్పు. సార్, నాకేం తెలియదు సార్. నా మాట నమ్మండి. ఇంతకీ తను ఎలా చనిపోయిందో తెలిసిందా సార్? చెప్పు. ఏమో తమ్ముడు, కొంతమంది ఏమో సూసైడ్ అంటున్నారు. కొంతమంది మీడియా వాళ్ళేమో మోసం చేసిందని నిజం తెలిసి డీసీపీ సార్ కొడుకే ఏమైనా చేశాడేమో అని అనుకుంటున్నారు. అదంతా దేవుడికే తెలియాలి. చెప్పు. థ్యాంక్ యూ సార్. ఓకే బాబు. చెప్పు. నాకేం తెలియదు సార్. నా మాట చెప్తావా నమ్మండి చెప్పు. సార్. ప్లీజ్ అయిపోయినవరా? చెప్తావా చెప్పు. చెప్పు. సార్, నిజం చెప్పు. చెప్తున్నాను సార్. చెప్పు. 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 ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ బాగా కొల్లబొడిచారా. అయినా దొంగతనం చేద్దామనుకుంటేనే పట్టేసుకోవటమేంట్రా? అన్నా ఒకసారి సార్, నువ్వు దొంగతనం ఏం చేయలేదా? సార్, నా దొంగతనం వృత్తి మీద ఒట్టే చెప్తున్నాను సార్. నేను అసలు ఆ దొంగతనం చేయలేదు సార్. నిజంగా నేను దొంగతనం చేసి దొరికిపోయినప్పుడు కూడా ఇంతలా బాధపడలేదు సార్. అదేంటో దొంగతనం చేద్దామనుకున్న మరుసటి రోజే పోలీసులు ఇలా స్టేషన్కి పిలిపించటం, కుమ్మేయటం, ఇక లైఫ్లో దొంగతనం జోలికి వెళ్తే ఒట్టు సార్. తప్పు చేసినప్పుడు శిక్ష అనేది కామన్ రా, కానీ తప్పు చెయ్యాలి అని థాట్ వచ్చినప్పుడే శిక్షిస్తా.